ఒక ఆఫీసర్ పెట్టాడు, ఇంకో పబ్లిక్ పెట్టారు. కేసులు పెట్టి ఎవరు పబ్లిక్ ఆయన గవర్నమెంట్లో ఆఫీసర్లే. ఇవన్నీ ఆఫీసులు పెట్టినాక అవి వెళ్ళి విచారణకి వెళ్ళి ఆఖరికి వెళ్ళి 7 సార్లు సమన్లు పంపించారు, రాలేదు. 7 సార్లు ఇవాళ పంపించారు, ఆ సమాధానం చెప్పాడు, సాక్ష్యాలు చూపించారు, అరెస్ట్ చేశారు. దీంట్లో రాజకీయ కక్ష ఉంటుంది. రాజకీయ కక్ష అంటే ఇన్ని రోజులు ఎందుకు ఉంటుంది? 7 సమన్లు ఎందుకు పంపించాల్సి ఉంటుంది? ఇవన్నీ కాంగ్రెస్ వాదులు, కాంగ్రెస్ అనుయాయులు మాట్లాడే మాటలు. వాళ్ళు చేసే తప్పులు పట్టుకుంటే రాజకీయ కుట్ర అంటారు. వాళ్ళు తప్పులు చేస్తారు అంటే చూస్తూ ఊరుకోవాలా ప్రభుత్వాలు, ఏజెన్సీలు చూస్తూ ఊరుకోవాలా? కంప్లైంట్లు ఇస్తే ఎఫ్ఐఆర్ ఫైల్ చేసింది ఎప్పుడు? ఎవరు? ఆయన సబ్ కలెక్టర్, ఆయన గవర్నమెంట్లో ఉన్న సబ్ కలెక్టర్ ఆయనే చేసింది. ప్రకాష్ మిశ్రా అనేది పేరు, ఆయన పేరు, ఆయన చేసింది. దాని మీద స్టార్ట్ అయింది. బీజేపీ కాదే ఆయన, నీ ప్రభుత్వంలోని కలెక్టరే కదా, జాయింట్ కలెక్టర్ ఎవరో కదా. ఇవన్నీ ఊరిని గాలి మాటలమ్మా. తప్పు చేసి తప్పించుకుంటానికి వాడే పదజాలం రాజకీయ కక్ష. సార్, మతం పేరుతో బీజేపీ రాజకీయం చేస్తుంది అంటున్నారు, దాన్ని ఎంతవరకు మీరు అభినందిస్తారు? అది వాస్తవమే. మతం పేరు మీద రాజకీయం చేస్తున్నారంటే మతం పేరు మీద రాజకీయం చేసి మతం ద్వారా మత విశ్వాసుల్ని ఓట్ బ్యాంక్గా మార్చుకోవాలని ప్రయత్నం వాళ్ళ రాజకీయ ప్రయత్నం, వాళ్ళ రాజకీయ ఎజెండా అది. అలాగే వచ్చారు. వాళ్ళు అధికారంలోకి రావడమే మతం పేరు మీద కాకుండా, అయోధ్య రామాలయం రథయాత్రలతో కాకుండా వచ్చారా? వాళ్ళ ఆరంభం నుంచి వాళ్ళ కొత్తగా కాదు. మతం పేరు పెట్టి మతాన్ని, హిందూ ఓట్లని ఏకం చేయాలి, అలా చెదురుగా ఓట్లని ఏకం చేయాలని వాళ్ళు మతం పేరు మీదే రాజకీయం చేశారు. మతం పేరు మీద అధికారంలో వచ్చారు, మతం పేరు మీద రాజకీయం చేస్తున్నారు. ఇంకా దాంట్లో కొత్తగా విశేషంగా అవునంటానికి కొత్తగా కనిపెట్టింది ఏం లేదు. వాళ్ళ ఓపెన్ అది, వాళ్ళ సీక్రెట్గా చేయట్లేదు. ఓపెన్గా మతమే ముఖ్యం, మతం పేరు మీదే మేము రాజకీయాలు చేస్తాం, మతం పేరు మీదే మా హిందూ ఓట్లు 80% హిందువులు కనుక 80% హిందూ ఓట్లని ఏకీకృతం చేయాలి, చీలిపోకుండా ఉండాలి అని వాళ్ళు చేస్తున్నారు. అందుకనే ఇతర పార్టీలు కూడా, కాంగ్రెస్ కూడా ఇప్పుడు మతంలోకి దిగింది. అది కూడా శివాలయానికి మేము హిందువులని ఒకసారి అంటాడు రాహుల్ గాంధీ, మేము ముస్లిమ్స్ అని ఇంకోసారి అంటాడు, ముస్లిం మత ప్రచారంలోకి వెళ్ళి కూర్చుంటాడు. ఇవన్నీ రకరకాలు మతం అనేది వాళ్ళు ఓపెన్గా చేస్తున్నారు. వీళ్ళు ఇప్పుడు అవసరానికి చేస్తున్నారు ఇతర పార్టీలు. సార్, రానున్న ఎన్నికల గురించే ఇప్పుడు రామ మందిరం కట్టించారంటారా? అది తప్పు మాట. రాముని ఎన్నికలు, రామ మందిరం కట్టిస్తే ఎన్నికలు వచ్చేస్తాయని కాదు. రామ మందిరం 500 ఏళ్లుగా ఉన్న సమస్య. అది జాతి యొక్క, రాముడు అనేది ఒక పార్టీకి వాళ్ళ సొంతమేం కాదు. రాముడు ఏమి బీజేపీ సొంతమో లేకపోవడం సొంతం కాదు. రాముడు అందరూ వాడు. రాముడు రామనామ స్మరణ లేని ప్రదేశం లేదు ఈ భారతదేశంలో. అది మన సంస్కృతి సాంప్రదాయాలకి ప్రతీక అది. సో రాముడు దేవర 500 ఏళ్లుగా ఉన్న సమస్య. 500 ఏళ్ళప్పుడు బీజేపీ ఎక్కడ ఉంది? కనుక దానికోసం 5 ఏళ్ళుగా కొనసాగుతున్న సమస్య ఇవాళ బీజేపీ చేతిలో, మోడీ చేతిలో కోర్టు ద్వారా వాళ్ళు అండగా నిలిచే తప్పితే కోర్టు ద్వారా అది 500 ఏళ్ళకి దానికి విముక్తి కలిగింది. ఇవాళ అది నిర్మాణం జరుగుతుంది. అది వీళ్ళ అకౌంట్లో వేసుకుంటానికి బీజేపీ ప్రయత్నిస్తోంది. ఆ అకౌంట్లో వేసుకుంటానికి మాకు అర్హత ఉంది, మేము దానికోసం అండగా నిలబడ్డాం, మిగతా వాళ్ళు నిలబడలేదు. అది వాస్తవమే. కనుక వాళ్ళు మా ఓట్లు తద్వారా ఓట్లు పెరుగుతాయి అనేది కాదు. బీజేపీకి పాలనను బట్టి ఓట్లు రావాలి, మోడీని గురించి ఓట్లు రావాలి. రామాలయం బట్టి ఓట్లు వస్తాయి అనుకుంటే అది భ్రమ. రామాలయం ఎందుకంటే రాముడు ఒకటి సొంతం కాదు కదా. రాముడు ఒక మనిషి కాదు, ఒకళ్ళ మనిషి కాదు, అందరి మనిషి. రాముడు భారతదేశ సంస్కృతికి ప్రతీక ఆయన. సో ప్రతి భారతీయుడికి రాముడు సొంతమే. కనుక ఒక బీజేపీ సొంతం చేసుకోవటానికి లేదు, అలా ఏమీ జరగదు కూడా. సార్, ఈ 10 సంవత్సరాల్లోని రాష్ట్రానికి ఏం చేసింది బీజేపీ? రాష్ట్రానికి బీజేపీ, రాష్ట్రంలో అధికారం ఉంది ఎవరు? మేము. బీజేపీ 10 సంవత్సరాల్లో సార్, 10 సంవత్సరాలు సార్, ఈ 10 సంవత్సరాల్లో బీజేపీ ఏమీ చేయలే. రాష్ట్రానికి ఏం చేసింది? ఏమీ చేయలే. 4 ఎంపీలు ఇచ్చారు. ఇవాళ మరి ఎంపీ ఎలక్షన్లు వస్తుంది, మాకు వస్తే తించేస్తాం, మేము వస్తే చేసి పొడుస్తామని అంటున్నారు బీజేపీ. 4 ఎంపీలు ఇస్తే ఏం చేశారు? ఒక్క ప్రాజెక్ట్ తీసుకొచ్చారా రాష్ట్రానికి? ఒక్క శాంక్షన్ చేయించారు రాష్ట్రానికి? ఒక్క పని బీజేపీ
రావాల్సిన లెజిటిమేట్గా రావాల్సిన మా రాష్ట్రానికి రావాల్సిన డబ్బులు తప్పితే ఎక్స్ట్రాగా అనేక ప్రపోజల్స్ ఏ ప్రపోజల్ అయినా అంగీకరించారా, ఏ ప్రపోజల్ అయినా చేశారా? ఒక్క ప్రాజెక్ట్ 4 ఎంపీలను ఇస్తే ఏం చేశారు 4 ఎంపీలు మీరు? ఇక్కడ కూర్చుని పసుపు బోర్డు, ఆఖరి ఎన్నికలకు ముందు పసుపు బోర్డు, ఏమీ ఒక్క ప్రామిస్ మీరు రాష్ట్రానికి తీసుకొచ్చిన ఒక్క ప్రాజెక్ట్ చెప్పండి. ఏమీ లేవు, ఏమీ చేయలేదు, మాటలే. బీజేపీ ఎందుకంటే ఇక్కడ బీజేపీలో నాయకత్వమే సరైన నాయకత్వం లేదు. తెలంగాణ రాష్ట్రంలో ప్రజల నుంచి వచ్చే నాయకులు తక్కువ, ఓన్లీ అక్కడి నుంచి ఇక్కడ నుంచి హడావిడి నాయకులు తప్పితే విజ్ఞాన సంపదతో కూడిన నాయకులు లేరు. అందుకని వాళ్ళు తెలంగాణకి ఏమి చేయరు. వాళ్ళు ఎంతసేపు ఇక్కడ గెలిపిస్తే వాళ్ళు గుజరాత్ గురించి యూపీని గురించి ఆరాటపడటం, దాని గురించి మాట్లాడటం తప్పితే తెలంగాణ గురించి, తెలంగాణ యాస భాష ఘోష సంస్కృతి సాంప్రదాయాల గురించి వాళ్ళకి అంటదు పట్టదు కూడా. ఇవాళ ఏదో కొత్తగా మళ్ళీ వచ్చి మేము ఎన్నికల్లో బీజేపీని గెలిపిస్తే అంటారు. బీజేపీ గెలిపిస్తే ఏం చేస్తారు మీరు? ఆహా గుజరాత్, ఓహో యూపీ అంటారు తప్పితే తెలంగాణ ఘోష వినిపించరు, తెలంగాణ గళం వినిపించరు. తెలంగాణ గళం మీకు తెలియదు, తెలంగాణ స్వరం ఏంటో మీకు తెలియదు. మీకు తెలిసిందల్లా యూపీలు గుజరాతుల స్వరాలే, తెలంగాణ స్వరాలు కాదు. వాళ్ళు ఏమి చేసింది లేదు, చేయబోయేది లేదు.